Praise the Lord. Have a very blessed day and a fine day, my dear. Yes, in the mighty and living name, Jesus Christ, I always bless you and I always speak His grace upon you. Amen. దేవుడి అతి పరిశుద్ధమైన జీవం కలిగిన నామమున మీ అందరి జీవితాల్లో ఆయన కృప విస్తరింపబడునుగాక. ఆమేన్. గత కొన్ని దినాలుగా దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ యొక్క తలంపు మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఇప్పుడు నేటి కాల పరిస్థితులు చూస్తూ ఉంటున్నప్పుడు మనకి ఏ మనిషి కూడా రిజెక్షన్ అన్న తృణీకరణ అన్నది వారు స్వీకరించుకోలేకపోతుంటున్నారండి. బికాస్ దే వాంట్ ప్రయారిటీ, దే వాంట్ సమ్ వన్ షుడ్ ఎంకరేజ్ దెమ్, they want someone to inspire them, they want someone to recognize his or hers greater things and great doings, whether it is in a marital situations, whether in a financial situations, whether in anything they do. But you know one thing, అందరూ కూడా ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా వారి జీవితాలలో, మనందరి జీవితాల్లో కూడా మనం రిజెక్షన్ అన్నది ఫేస్ చేయవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మీతో ప్రాముఖ్యంగా మాట్లాడాలని ఇష్టపడుతున్న మాట, దేవుడు నా జీవితంలో నాకు నేర్పించిన మాట మీ అందరితో కూడా నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నానండి. అది ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. వీఆర్ టాకింగ్ అబౌట్ 1 Samuel chapter 16. అక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. ద గ్రేట్ లీడర్ and the great prophet judge, he is none other than Samuel. Yes, ఆయన దేవుని చేత పిలువబడి, దేవుని చేత నీవు వెళ్ళి ఇజ్రాయేల్ పక్షంగా, తన ప్రజల పక్షంగా ఒక రాజును నియమించాలి అంటున్నప్పుడు ఆయన ఒక బాలుని గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అయితే ఆ ప్రస్తావనలో ఇంత గ్రేట్ ప్రొఫెట్ అయినా, ఇంత గ్రేట్ జడ్జ్ అయినా, ఇంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయినా, మోర్ ఓవర్ హీ ఈజ్ అ గాడ్లీ మ్యాన్. ఆయన దైవ భక్తి గల ఒక వ్యక్తి అండి. అటువంటి వ్యక్తికి కూడా దేవుడు చెప్పిన బాలుని గురించి అక్కడ వారి ప్రాంతంలో ఆ బాలుడు నివసిస్తుంటున్నాడని ఆయనకి కూడా తెలియదు. మనం అదే 16వ అధ్యాయంలోని మొదటి సమూయేలు గ్రంథంలో మనము దేవుడు మనకి చూపిస్తుంటున్నమాట ఏంటి అని ఆలోచన చేస్తే, అక్కడ సమూయేలు గారు ఆ బాలుడైన యెష్షే గారి ఇంటికి వెళ్తారు. అయితే అక్కడ ఆ ప్రభువు వారు సమూయేలు గారితో అంటారు, నువ్వు యెష్షే ఇంటికి వెళ్ళు, అక్కడ ఆయన కుమారులను ఒక వాణిని నువ్వు అభిషేకించి రాజుగా చేయమంటున్నప్పుడు యెష్షే గారిని బట్టి వెళ్తారే తప్ప తనకు ఒక కుమారుడు ఉన్నారని ఎవరికీ తెలియదు. అయితే యెష్షే గారికి ఉన్న కుమారులందరినీ వన్ బై వన్ పిలుస్తూనే ఉంటారు. కానీ దేవుడు వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు అని చెప్తూనే ఉంటారు. అయితే అప్పుడు సమూయేలు గారు హృదయంలో మొదటివాడు వచ్చినప్పుడు అనుకుంటారు, ఈయన ఏమో, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా, మంచి హైట్తో, మంచి ఫిజిక్తో, మంచిగా చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తున్నారు కాబట్టి దేవుడు ఈయన్నే ఎన్నుకున్నాడేమో అని అనుకుంటారు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యెష్షే గారికి ఉన్న 7 కుమారుల్ని కూడా దేవుడు వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు అంటారు. అయితే ఇంకా అక్కడ కుమారులే లేరు, ఇంకా ఉంటాడు, కనిష్ఠుడు ఉంటాడు, ద లాస్ట్ పర్సన్ ఇంకా ఉన్నారు అని దేవుడు చెప్తుంటున్నప్పుడు సమూయేలు గారికి స్వరము ద్వారా, అప్పుడు ఆ సమూయేలు గారు ద గ్రేట్ లీడర్, ప్రాఫిట్ అండ్ జడ్జ్ యెష్షే గారిని అడుగుతారు, ఏంటి అంటే, ఇంకా ఎవరైనా కుమారులలో మీకు కలరా అని. అప్పుడు కనిష్ఠుడైన వాడు ఉన్నాడు అంటే, వాడు ఎక్కడ ఉన్నారంటే గొర్రెల మేపరే అంటే, అప్పుడు ఆయన్ని పిలుచుకొని రమ్మంటున్నప్పుడు, కబురు పెట్టినప్పుడు అక్కడ గృహానికి చేరుకుంటాడు ఈ బాలుడు. అప్పుడు ఆయన రావడమే, ఆ బాలుడు రావడంతోనే ప్రభువారి స్వరం, దేవుని స్వరము ఈ మంచి వ్యక్తి అయిన సమూయేలు గారికి వినిపిస్తుంది. ఇతడే నేను కోరుకున్న వ్యక్తి అని. దిస్ ఈజ్ అ లివింగ్ story. This is not a story.
ఇది ఒక కేవలం కల్పన కథ మాత్రము కాదు. ఇది హిస్టరీలో మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టిన నిజమైన సంఘటన అండి. ఈ సంఘటన మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మేబీ యువర్ ఫ్యామిలీ ఈజ్ నెగ్లెక్టింగ్ యూ. Maybe you are the least bother in your family. Maybe you're least bother in your profession. You're least bother in your education. Maybe you are neglected. But God has a plan and purpose in your life. He is watching over you. ఆయన నిత్యము నిన్ను చూస్తుంటూనే ఉంటున్నాడు. ఒక మాట ఇక్కడ సమూయేలు గారికే తెలియదు కదా, దైవ భక్తి కలిగిన సమూయేలు గారుగా తెలియదు కదా ఆ బాలుడైన షెపర్డ్ బాయ్ డేవిడ్ ఉన్నారని. దేవునికి మాత్రం తెలుసండి. ఖచ్చితంగా ఈరోజు మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఒకవేళ ఎవరైనాను సరే నెగ్లిజెన్సీ చూపుతున్నారేమో, మీ విషయంలో రిజెక్ట్ చేస్తుంటున్నారేమో. మేబీ వాళ్ళ తప్పు కూడా అది కాకపోవచ్చు, కానీ ఒక మాట చెప్పిన, దిస్ ఈజ్ అ పర్పస్ అండ్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మిమ్మల్ని చూస్తుంటున్నాడు. మీరు ఏ పని చేసినా, మీరు ఎలా జీవిస్తుంటున్నా, మీరు ఏ స్థితిగతుల్లో ఉన్నా, దేవుడు ఖచ్చితమైన ఆయన కనుదృష్టిలో మీరు భద్రపరచబడి ఉన్నారండి. తగిన సమయం ముందు ఈ చంటి బాలుడైన సమూయేలు గారు, ఈ చంటి బాలుడైన దావీదు గారికి అప్పుడు అభిషేకం ఇస్తారు. ఎలాగా అంటే, దేవుని ప్రజలైన ఇజ్రాయేలుకి ఒక రాజుగా పట్టాభిషేకం చేస్తారండి. దిస్ ఈజ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎస్, మీరు మనుషుల అప్రూవల్ గురించి చూసుకుంటున్నట్లయితే మీ జీవితంలో మీరు ఏది పొందుకోలేరు. ఖచ్చితంగా దేవుని పిలుపు, దేవుని యొక్క సహాయము కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే, కొండల తట్టును మా కన్నులు ఎత్తుచున్నాము, సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నీ యొద్దనే మాకు సహాయము దొరుకును అని కీర్తనకారుడు కీర్తనలలో పలికినట్లు ఈరోజు నీవు కూడా తీర్మానం తీసుకుని హృదయపూర్వకంగా దేవునిలో నీవు బలపరచబడితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు ప్రపంచానికి చూపించుకుంటారండి. ఎందుకంటే యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎస్, ఖచ్చితంగా ఇవి ధ్యానం చేస్తుంటున్నప్పుడు దేవుడు బయలుపరుచుకుంటున్న ప్రతి విషయంలో మనము నేర్చుకోవచ్చు. నా మట్టుకు నేను కూడా నేర్చుకుంది ఏంటంటే, ఎస్, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ మీ. దేవుడు ఖచ్చితమైన తన కనుదృష్టిలో నన్ను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. మనుషుల జ్ఞాపకం ఉంచుకుంటే కాదండి, దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటే మీ జీవితాలని ఆయన ఏదైనా చేయగలరు. ఎస్, హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ నథింగ్. మేబీ యూఆర్ థింకింగ్ దట్ యువర్ లైఫ్ ఈజ్ going normally, your life is just doing as on earth, but you know, God bless you with his spirit, God blesses you with his courage, God blesses you with his anointing that no man can shut the door for you. Yes, believe that and take the promise in your life. God bless you. God be with you. Yes. Hope this video, hope this sermon, and hope this talk encourage your spirit with the regenerating power of Holy Spirit. Amen. God bless you.